No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఆర్ బ్లాగ్స్. సో ఈ వీడియో ఏంటి అంటే ఇక్కడ మాకు యూఎస్లో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. సో అందుకనే కార్కి అయితే టింట్ వేపిద్దాం అనుకుంటున్నా. సో బయట టింట్ వచ్చేసి $200 అనమాట. సో అదే మనం వేసుకుంటే తక్కువలో అయిపోతుంది అనిపించింది. సో అందుకనే మీకు కూడా ఈ వీడియో అయితే చూపిస్తాం అసలు టింట్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. సో బేసిక్గా టింట్ ఫిలిం అండ్ టింట్కి కావాల్సిన కిట్ ఇవన్నీ అయితే నేను ముందు రోజు టీమోలో అయితే ఆర్డర్ పెట్టేసిన. సో అవన్నీ రావడానికి అయితే ఒక 1 వీక్ పడుతుంది. సో ఫైనల్గా అవి ఈరోజు వచ్చేసినాయి. సో అందుకని మీకైతే చూపిస్తాం మొత్తం డీటెయిల్గా అసలు ఏమేమి వచ్చినాయి, ఎట్లా వెళ్దాం ఏంటి అని. లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం వీడియో. లెట్స్ గో. సో ఫైనల్లీ బయటకైతే వచ్చేసినాం మనము. సో ఈ టూల్స్ అయితే మనకు షీన్ నుంచి అయితే పెట్టిన నేను. ఇది సపరేట్గా అనమాట. లైక్ మనకు టింట్ టూల్స్ అంటే ఇవి వచ్చినాయి అండ్ ఫిలిం అంటే ఓన్లీ ఇది వచ్చింది. సో ఈ రోల్తోనే మనమైతే 4 విండోస్ అండ్ బ్లాక్ గ్లాస్ కూడా వేయడానికి ట్రై చేద్దాం. ఎంత మిగులుతుంది ఏంది అని చూద్దాం. అండ్ వీటితో పాటు నేనైతే ఇంట్లో నుంచి సోపింగ్ స్ప్రే అయితే తీసుకున్నా. సో అది మెయిన్ అనమాట ఇప్పుడు మన ప్రాసెస్కి. సో చూద్దాం మనకు ఎట్లా వస్తుంది ఏంటి అని. నాది ఇది ఫస్ట్ టైమే లైక్ ఇండియాలో వేయించిన కానీ బయట వాళ్ళతోనే వేయించిన. నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. సో ఎట్లుంటుంది ఏంటి అని మీరు కూడా తెలుసుకోండి ప్రాసెస్. అండ్ ఈ ఫిలిం వేసే ముందు కూడా మీరు లైక్ మీ స్టేట్ రూల్స్ బట్టి వేయించుకోండి. సో ఇక్కడ మా స్టేట్ రూల్ అయితే 25% అలవ్. సో అట్లా అనమాట. అట్లా చూసుకోండి మీ స్టేట్కి తగ్గట్టు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ మనమైతే ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ డోర్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ప్రాపర్గా బయట నుంచి మొత్తం మీ గ్లాస్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో అందుకని సోప్ సొల్యూషన్ అనమాట మంచిగా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని. సో బయట నుంచి అయితే మనం ఇట్లా స్ప్రే చేసుకున్నాక నెక్స్ట్ ఇట్లా ప్రాపర్గా స్క్వీజ్ చేసేయాలి వాటర్ని అంతా. సో ఇలా మనం అయితే ప్రాపర్గా స్క్వీజ్ చేసుకున్నాం. మ్యాక్సిమం మొత్తం అంతా డస్ట్ పోయేటట్టు చూసుకోవాలి. అండ్ మనం బయట నుంచి అయితే అప్లై చేయము, లోపల నుంచే చేస్తాం. బట్ బయట అయితే ఇక్కడ కట్టింగ్ అని పెట్టుకుంటాం అనమాట. సో మ్యాక్సిమం స్క్వీజ్ చేసినాక మన దగ్గర మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. సో మెయిన్లీ డస్ట్ ఉండొద్దు అనమాట. సో అందుకనే సో మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ మనం అయితే ఫిలిం తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఫిలిం పెట్టే ముందు అయితే మనం ప్రాపర్గా మంచిగా స్ప్రే చేసుకోవాలి ఇక్కడంతా. సో దట్ ఫిలిం అతుక్కుంటుందని. సో మంచిగా పెట్టినాక ఇప్పుడు దీనికైతే మనం అక్కేయాలి. సో ఇప్పుడైతే అతికించినాక మన దగ్గర ఉన్న బ్లేడ్తోనైతే దీన్ని అవుట్లైన్స్ అయితే కట్ చేయాలి. సో ఎవ్రీ సైడ్ మనం అట్లీస్ట్ ఒక 1/2 ఇంచ్ అన్న ఉండేటట్టు చూసుకోవాలి, లైక్ పైనకి అండ్ సైడ్స్కి. సో ఇంకా దీంతోనైతే పని అయిపోయింది మనకి. ఈ ఫిలిం అయితే లోపల పెట్టేయచ్చు. నెక్స్ట్ విండోస్కి వాడుకుందాం. సో ఇక్కడైతే ఇప్పుడు మనం డౌన్వర్డ్స్ కూడా కట్ చేసుకుందాం అట్లనే ప్రాపర్గా. ఐ హోప్ నా వాయిస్ అండ్ వీడియో అయితే క్లియర్గా వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ట్రైపాడ్కి పెట్టేసిన అనమాట ఫోన్.
సో చూస్తున్నారు కదా ఎట్లా కట్ చేసుకున్నాము. సో సేమ్ అట్లనే మనము ఇక్కడ పైన కూడా కట్ చేయాలి. ఇప్పుడు మనం లోపల సైడ్ కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మనం బయట నుంచి అయితే ప్రాపర్గా కట్ చేసుకున్నాం గైస్. సో ఇప్పుడు మనం సేమ్ అట్లనే లోపల నుంచి కూడా మంచిగా క్లీన్ చేసుకొని ప్రాపర్గా క్లీన్ ఉండాలి, ఎందుకంటే మనం ఇప్పుడు లోపల సైడే వేయాలి కాబట్టి. సో అందుకనే లోపల మ్యాక్సిమం క్లీన్ ఉండేటట్టే చూసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి స్ప్రే కొట్టి ప్రాపర్గా క్లీన్ చేసుకుందాం. అసలు ఎట్లా వస్తుందో ఐడియా కూడా లేదు. సో మంచిగా వస్తుందని అనుకుందాం మనమైతే. బేసిక్గా మీరు ఎంత ఈ సోపీ సొల్యూషన్ కొట్టుకుంటే అంత మంచిగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ మైక్రోఫైబర్ క్లాత్తోని మంచిగా క్లీన్ చేద్దాం. సో ఇప్పుడు క్లీన్ చేసినాక కొంచెం విండో అనేది రోల్ చేద్దాం కిందకి. సో లాస్ట్ టైం మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడైతే ప్రాపర్గా స్ప్రే కొట్టేసి ఫిలిం అనేది మనం అప్లై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ విండో అనేది కొంచెం రోల్ డౌన్ చేసి ఉంచాలి. దీనిపైన అయితే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుంది, దాన్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. ప్రాపర్గా దీని లోపల ఉన్న లిక్విడ్ అంతా అదే మన సోప్ సొల్యూషన్ అంతా కిందికి అనేసాలన్నమాట, స్క్వీజ్ చేసేయాలి. సో ఫైనల్లీ ఒక విండో అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ మీద అయితే. ఈ బ్యాక్ వేసిన అండ్ ఈ ఫ్రంట్ అయితే వేయలేదు ఫిలిం, ఇట్లానే మొత్తం 4 వేయాలి. సో యా గైస్ ఫైనలీ అయిపోయింది విండోస్కి ఫిలిం వేయడం. యాక్చువల్లీ ఏమైందంటే ఈ విండోకి ఫిలిం వేసేటప్పుడు మంచిగానే వేసినాం, మీరు అందరు చూసే ఉంటారు. సో ఈ విండోకి ఫిలిం వేసినాక నెక్స్ట్ టైం చేసిన అంటే ఇంకో రియర్ సైడ్ విండోకి ఫిలిం వేద్దామని ఇటు సైడ్ వచ్చిన. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఫుల్ విండ్ వచ్చినుండే. సో ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా చాలా విండేగా ఉంది ఇప్పుడు కూడా. సో ఈ విండోకి వేస్తున్నప్పుడు మంచిగానే వేసినా, అంతా లేఅవుట్ కూడా బాగానే వేసిన. తర్వాత లోపలికి మనం ఎప్పుడైతే ఆ ట్రాన్స్పరెంట్ షీట్ తీస్తామో దాని తర్వాత ఏమైందంటే అది ఫ్లిప్ అయిపోయింది. సో అది ఫ్లిప్ అయిపోవడం వల్ల మొత్తం అది స్టిక్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఆ షీట్ అనేది వేస్ట్ అయింది. సో ఆల్మోస్ట్ నాకు 2 షీట్స్ వేస్ట్ అయినాయి అనమాట ఈ ఒక్క విండో మీద. సో అందుకనే మీరు ఫ్రంట్లో చూస్తే ఫ్రంట్లో ఏం లేదు. సో యాక్చువల్లీ ఆ ఒక్క రోల్లో లైక్ ప్రాపర్గా 4 విండోస్కే వస్తుంది. సో యాక్చువల్లీ ఈ డోర్కే మొత్తం ఆల్మోస్ట్ 3 ఫిలిమ్స్ పెట్టిన. సో అందుకనే మొత్తం అయిపోయింది ఈ డోర్కే. సో అందుకనే ఫ్రంట్ 2 విండోస్కి వదిలేసేసిన, మళ్ళీ ఆర్డర్ పెడతా అది. అండ్ ఇక్కడ చిన్నగా ఈ క్వార్టర్ ప్యానల్లో కూడా వేసేసిన నేను ఫిలిం. అయితే కొంచెం బబుల్స్ అయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి, ఇక్కడ కొన్ని. సో ఇవైతే లైక్ సన్లైట్ వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి అంటే ఈ బబుల్స్ అన్నీ. సో చూద్దాం రేపు పొద్దున లైక్ ఒక 1 వీక్ తర్వాత ఎట్లుంటుంది ఏంది. వీడియోలో ఇంకా ఫ్రంట్వి అండ్ బ్యాక్ రియర్ గ్లాస్ కూడా వేయలేదు నేను. సో ఫ్రంట్ 2 విండోస్ అండ్ బ్యాక్ రియర్ విండో, ఇది పెద్ద విండో రియర్ది. సో ఈ విండోకి సో ఇవన్నిటికైతే వేసి ఇంకో బ్లాగ్ చేస్తా, బట్ ఇప్పటికైతే ఇంతే ఇంకా. సో యాక్చువల్లీ వేసేయచ్చు ఈజీగానే, బట్ ఒక 2 షీట్లు ఒక 2 రోల్స్ ఆర్డర్ పెట్టుకుంటే సేఫ్ సైడ్కి, ఒకటి ప్రాక్టీస్కి అయినా కానీ ఇంకోటి అయితే ప్రాపర్గా వేసేసుకుంటాం. సేమ్ ఇదో విండో టింటింగ్ మనకి బయట అయితే $200 అవుతుంది, బట్ ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ నాకు టీములో నాకు ఆ ఫిలిం రోల్ వచ్చేసి $4 పడ్డది. సో ఈ టూల్ కిట్ వచ్చేసి $4 పడ్డది అండ్ ఈ ఫిలిం వచ్చేసి $4 పడ్డది. సో ఓవరాల్గా విత్ ట్యాక్సెస్తోనే ఒక $10లో అయిపోయింది అనమాట. బట్ వేస్ట్ అయింది కొంచెం అయితే, బట్ ప్రాక్టీస్ ఉంటే అయితే వచ్చేస్తుండే. సో నేనైతే ఇప్పుడు ఇంకో రోల్ కొంటాయి ఇంకో $4. సో ఓవరాల్ మనం ఒక $20 వేసుకున్నా కానీ $20లో మొత్తం కార్ అయితే అయిపోతుంది టింట్.
సో చాలా బెస్ట్ అనిపించింది మనం ట్వింట్ వేసుకోవడము. సో ఈజీనే ఇది, బేసిక్గా ఏం లేదు. ఫస్ట్ అయితే మనం ఫిలిం తీసుకొని దీనికి అవుట్లైనర్ లాగా తీసుకోవాలి, విండో తీసుకొని అవుట్లైనర్ లాగా తీసుకొని కట్ చేసుకొని దాని తర్వాత మనమైతే సోపీ సొల్యూషన్ అయితే ఒకటి పెట్టుకోవాలి. నేనైతే సోపీ సొల్యూషన్ ఏం లేదు, డిష్ వాషింగ్ సోప్ లిక్విడ్ ఒక 2 drops వేసి దాని తర్వాత ఒక 500 ml వాటర్ పోసిన అంతే. సో మీరు కూడా అట్లా చేసేయచ్చు. సో అట్లా చేసి ఆ సోపీ సొల్యూషన్ నేను మీకు చూపించినట్టు వీడియోలో అట్లా చేసేస్తే అంతే అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చేస్తా. మీరైతే కమెంట్స్లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నా అని, ఒకవేళ మీకు ఈ ఫిలిం లింక్ కావాలన్నా అని చెప్పండి, అది పెట్టేస్తాను నేను. సో చాలా ఈజీ అనమాట చేయడం. సో చూస్తున్నారు కదా ఎట్లుందో. సో ఈ బబుల్స్ కూడా పోతాయి కొన్ని డేస్లలో. సో యా అంతే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్.